న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. చెరీ రాష్ట్రానికి ఏకైక పార్లమెంట్ స్థానానికి శుక్రవారం పోలింగ్ ఎటువంటి అవాంతరాలు లేకుండా సాఫీగా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు ఉదయం నుంచి కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యానాంకి సంబంధించి పలువురు రాజకీయ ప్రముఖులతో పాటుగా స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మరియు తల్లి భారతితో కలిసి ఓటు వేశారు. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పూర్తి నిఘాతోని ఈ సీసీ కెమెరాల పర్యవేక్షణలో అధికారులు పోలింగ్ బూతులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చెరీ రాష్ట్రానికి ఏకైక పార్లమెంట్ స్థానానికి శుక్రవారం పోలింగ్ ఎటువంటి అవాంతరాలు లేకుండా సాఫీగా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు ఉదయం నుంచి కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యానాంకి సంబంధించి పలువురు రాజకీయ ప్రముఖులతో పాటుగా స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మరియు తల్లి భారతితో కలిసి ఓటు వేశారు. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పూర్తి నిఘాతోని ఈ సీసీ కెమెరాల పర్యవేక్షణలో అధికారులు పోలింగ్ బూతులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఆల్ఫాబెటికల్ ఇద్దరు వెళ్తారు పేరు. పైకి ఓకే, థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముహూర్తం ప్రకారం ఈ రోజు ఉదయం 11:14 నామినేషన్లు దాఖలు చేశారు. ముందుగా ముమ్మిడివరంలో వేయించేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం భారీ జనసందోహంతో ర్యాలీగా ముమ్మిడివరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాలు సమర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముహూర్తం ప్రకారం ఈ రోజు ఉదయం 11:14 నామినేషన్లు దాఖలు చేశారు. ముందుగా ముమ్మిడివరంలో వేయించేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం భారీ జనసందోహంతో ర్యాలీగా ముమ్మిడివరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఒకసారి అందరూ డాన్స్ వచ్చేలాగా అజెండా సాగు ఒకసారి
అజెండా సాంగ్ ప్రతి మీ బిడ్డ ఒక్కడే మైకులో ఉన్నాడు. అలాగే మంచి చేశాము చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈరోజు ఏమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడు కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలోని ముమ్మడివరం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో పర్యటించారు. తొలుత స్థానిక శివాలయం మరియు గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం గ్రామంలో ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. అందులో భాగంగా చింతాకుల వారిపేట, ఉప్పంగల, లచ్చిపాలెం తదితర గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. ప్రతి చోట మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. బుచ్చిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ గ్రామానికి వెళ్లినా టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఎక్కడా మొచ్చుక్కైనా కనబడలేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతి ఒక్కరూ కూడా విజ్ఞతతో ఆలోచించి తమ అమూల్యమైన 2 ఓట్లను సైకిల్పై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోపూరు వెంకటేశ్వరరావు, పెద్దిరెడ్డి రవికుమార్, చీకట నాగేశ్వరరావు, గుంటముక్కల సూరిబాబు, చిక్కం హనుమంతరావు, కవల కోటేశ్వరరావు, తాతపూడి నాగేశ్వరరావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తప్పనిసరిగా మీ అందరికీ సూపర్ 6 మీ పిల్లలు ఎంతమంది చదువుకుంటారు స్లోగన్ ఎడుతుంది. మీ పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా అందరికీ ఇస్తాను. మోసం చేసి ఒకరికి ఇచ్చారు కాబట్టి 4 పిల్లలు ఉంటే 4కి కూడా 15,000 ఇస్తాం. మరి ఆడబిడ్డ నిధి కింద మీ అందరికీ కూడా 18 సంవత్సరాలు దాటిన 60 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళా సోదరునికి నెలకు 1,500 చెప్పిన 18,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాం జరుగుతుంది. 3 గ్యాస్ సిలిండర్ కూడా ఉచితంగా ఇస్తాం. అదేవిధంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తాం. మీ పిల్లలందరూ కూడా ఉద్యోగ అవకాశాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు వచ్చే లోపు నిరుద్యోగ వృత్తి కింద డిగ్రీ పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాం. అదేవిధంగా పెళ్లి చేసుకుంటే పెళ్లి కానుక 1,00,000 రూపాయలు ఇస్తాం. అదే కాకుండా రైతు కుటుంబం అయితే సంవత్సరానికి 20,000 రూపాయలు రైతు కుటుంబానికి కూడా మన ప్రభుత్వం నిర్ణయం కాబట్టి మీరందరూ పెద్ద మనసు 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు ఓటేసి ఆశీర్వదించాలి. మరి స్వర్గీయ జీఎంసీ బాలయోగ్ గారు అబ్బాయి ఎంపీ అభ్యర్థిగా నేను ఎమ్మెల్యేగా పోటీ మరి సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండమైనటువంటి మెజార్టీని ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం సోదరులారా. సార్ ఒకసారి మీరు లోపలికి వెళ్ళిపోండి సార్. చిన్న ఫోటో తిన ఒక్కసారి లోపలికి కొంచెం పర్లేదు
ఎన్నికల సందర్భంగా సుగర్భాల గ్రామ రావడం జరిగింది. మీరు అందరూ కూడా అఖండ స్వాగతం పలికినందుకు మరి శివాలయానికి మనం వచ్చేలా మా గుడి దర్శనం చేసుకునే ఈ ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేస్తాం కాబట్టి మీరందరూ కూడా వచ్చే ఎన్నికల్లో బాబు మీరందరూ పెద్ద మనస్తారు. రెండోట్లో కూడా సైకిల్ గుర్తుకోటే ఆశీర్వదించాలి. నెక్స్ట్ అయితే బాగుంది. సాయి ఎలా చూడండి. సతీష్ ఎక్కడ నమస్కారం. 2 రోజులు సైకిల్ చేయాలి. ఎంపీగా పెట్టాను. ఎమ్మెల్యే 2 రోజులు సైకిల్ చేయాలి. జనసేన టీడీపీ బీజేపీ సైకిల్ గేయించాలి. మనోళ్ళందరికీ చెప్పి 2 రోజులు సైకిల్ గేయించాలి. చుట్టాలకి బంధువులకి అందరికీ చెప్పాలి. రోడ్లు సైకిల్ బాలయ్య గారు ఎంపీగా ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాం. 2 రోజులు సైకిల్ చేయాలి. సైకిల్
పథకాలను కొనసాగిస్తూ పెన్షన్ 4,000 రూపాయలు ప్రతి నెల 1వ తేదీన మీ ఇంటి వద్దకే పెన్షన్ అందివ్వడం జరుగుతుంది. 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల 2 ఓట్లు సైకిల్ గుర్తుకేయాలమ్మా. జనసేన టీడీపీ బీజేపీ నుంచి ఒకటి చేస్తాం. పనిచేసి 2 సైకిల్ వేయాలి. టీడీపీ బీజేపీ నుంచి తప్పనిసరిగా అందరూ 2 ఓట్లు సైకిల్ గుర్తుకేయాలి. పేర్లు తెలియదు మరి తప్పుగా భావించొద్దు. సపోర్ట్ చేయాలమ్మా. మన అధికారం వచ్చారు. ఒకసారి కాలే ఆగిపోతుందని అది ఫీల్ అయిపోతుంటే పెట్టామని ఎమ్మెల్యేగా పోటీ చేస్తామా. బండి 2 ఓట్లు సైకిల్ వేయాలా. ఎమ్మెల్యేగా పోటీ మళ్ళీ మీరు కన్విన్స్ అవుతారేమో నేను చేసాం. బండి 2 ఓట్లు సైకిల్ వేయాలా. ఎమ్మెల్యేగా పోటీ మళ్ళీ మీరు కన్విన్స్ అవుతారేమో నేను చేసాం. ఒకసారి వెనక్కి వెళ్ళిపోయింది. సరే బాతు సమానం అయిపోయి వచ్చేస్తారు బాబు. దర్శనం భోజనం పెట్టుకోవడం బంద్ పడిపోతున్నాను. తీరు అబ్బాయిలు తప్పుకుంటున్నా. 5 గారు అబ్బాయి కలుసుకుంటా తల్లి బాబా వచ్చేస్తావు నాయన. మంచిదండి జిల్లా తాళరేవు మండలం ఉప్పంగల గ్రామంలో ముమ్మడివరం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో పర్యటించారు. గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.
ఉప్పంగుల గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. ప్రతి చోట మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. బుచ్చిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ గ్రామానికి వెళ్లినా టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఎక్కడా మచ్చుకైనా కనబడలేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతి ఒక్కరూ కూడా విజ్ఞతతో ఆలోచించి తమ అమూల్యమైన 2 ఓట్లను సైకిల్పై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎస్సీపేటలో పెద్ద ఎత్తున ప్రజలు మా ఓటు మీకే అని చెప్పి బుచ్చిబాబుకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలోని బంగా త్రిమూర్తులు కుటుంబ సభ్యులు నల్లా శ్రీనివాసరావు, పైడికొండల రమేష్, స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. బాలయ్య గారి అబ్బాయిని ఎంపీ అభ్యర్థిగా నేను ఎమ్మెల్యేగా జనసేన, టీడీపీ, బీజేపీ కాకినాడ జిల్లా తాళరేవు మండలం గాడిముగ పంచాయతీ గాడిముగ గ్రామం నుంచి మత్స్యకార గ్రామ పెద్ద మల్లాడి పేర్రాజు ఆధ్వర్యంలో సుమారు 40 కుటుంబాలు వైసీపీకి గుడ్ బై చెప్పి తాళరేవు బైపాస్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద దాట్ల బుచ్చిబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. వీరికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. బుచ్చిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త పాత అనే తారతమ్యం లేకుండా అంతా కలిసి ప్రయాణించాలి అంటూ కార్యకర్తలకు సూచించారు. వైసీపీ వాళ్ళు మాయ మాటలకు ప్రలోభాలకు లొంగకుండా రాష్ట్రాన్ని కాపాడుకుందామంటూ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం గాడిముగ పంచాయతీ గాడిముగ గ్రామం నుంచి మత్స్యకార గ్రామ పెద్ద మల్లాడి పేర్రాజు ఆధ్వర్యంలో సుమారు 40 కుటుంబాలు వైసీపీకి గుడ్ బై చెప్పి తాళరేవు బైపాస్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద దాట్ల బుచ్చిబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. వీరికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. బుచ్చిబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త పాత అనే తారతమ్యం లేకుండా అంతా కలిసి ప్రయాణించాలి అంటూ కార్యకర్తలకు సూచించారు. వైసీపీ వాళ్ళు మాయ మాటలకు ప్రలోభాలకు లొంగకుండా రాష్ట్రాన్ని కాపాడుకుందామంటూ పిలుపునిచ్చారు. మల్లాడి ధర్మారావు సంగాడి ధర్మారావు లంకే భైరవస్వామి లంకే మహాలక్ష్మి మల్లాడి వీరబాబు ఓకే సార్. మల్లాడి లక్ష్మణస్వామి చెక్క దుర్గాప్రసాద్ కాలాడ్ రవి
మల్లాడి దుర్గా మల్లేశ్వరి, మల్లాడి దుర్గా మల్లేశ్వరి, మల్లాడి రత్నం, మల్లాడి రత్నం, మల్లాడి కస్తూరి, మల్లాడి కస్తూరి, మల్లాడి నాగలక్ష్మి, మల్లాడి నాగలక్ష్మి, సంగారు రత్నం, సంగారు రత్నం, ఓకే సార్. సంగాడి ఫస్ట్ వెరీ గుడ్. సంగాడేశ్వరి, సంగాడేశ్వరి, సంగాడ దుర్గా, లంకే గోవమ్మ, కమ్మాడి శ్యామల, లంకే కామేశ్వరి, కాలాడి లక్ష్మి, వనమాడి అగ్రాముడు, కామాడి మాతరాజు, మాతరాజు, గాడిమో గ్రామ కమిటీ అధ్యక్షులు మన సంగాడి కామేశ్వరయ్య గారిని ఈ కార్యక్రమాన్ని గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. గాడిమ పంచాయతీ నుంచి దారుణంగా అవడం అవుతుంది. అంటే వైసీపీ పాలన బాగోగా గతం టీడీపీ పరిపాలన ఎలా ఉందో ఇప్పుడు అందరూ గట్రా తెలుసుకుంటే టీడీపీ పరిపాలన అయితే ఇలా బాగుంటుంది అనేసి ఆలోచనతో గతంలో వైఎస్ఆర్ పరిపాలనకి ఇచ్చేసి ఒకవేళ ఆ పరిపాలన బాగోక ఈ పరిపాలనకి ఇచ్చేయడం అవుతుంది. పేరాజు గారిని ఒక నిమిషం గడపకి వస్తుందని మాట్లాడవలసింది. నేను పెద్దనండి ఏమనరా, నాన్న ఏమంటాను, నాన్న చేతికి బుచ్చిబాబు గారి నాయకత్వం, బుచ్చిబాబు గారి నాయకత్వం. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మా పిల్లల భవిష్యత్తు అంతా కూడా నాశనం చేసే జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా బీసీలందరికీ కూడా తీవ్రమైన అన్యాయం చేశారు. మీ అందరికీ బీసీ చట్టాన్ని బీసీ కార్పొరేషన్ నిధులని కూడా దారి మళ్లించి మీ అందరికీ కూడా తీవ్రమైన అన్యాయం చేశారు. కాబట్టి మీ అందరూ ధర్మంతో మీ అందరూ కూడా పూర్వం తెలుగుదేశం పార్టీ కూడా ఈ గ్రామం అంతా కూడా తెలుగుదేశం అవమానంగా ఆలోచి కాలం చంద్రబాబు 5 పర్యాయాలు లెక్కించి తెలుగుదేశం పార్టీ ఎన్నంటే ఉన్నారు. 2019లో కొన్ని కారణాలు వెళ్ళినా మళ్ళీ మీరందరూ మన కుటుంబంలో రావడం చాలా సంతోషం. ఈరోజు జాయిన్ అయిన సోదరులు పెద్దలందరికీ, సోదరులందరికీ, సోదరిమణులందరికీ పేరు పేరు నమస్కారం. పనిచేసే ప్రభుత్వాన్ని వస్తే వాళ్ళు మీరు అమలు వచ్చారు. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి అన్ని రకాల మా పిల్లల భవిష్యత్తు అంతా నాశనం అయిపోయింది.
మరి అనేకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి అన్ని కూడా మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకుని ఈరోజు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మళ్ళీ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం. మంచి మెజార్టీతో మనం కూడా నగ్గుతాం. ఎందుకంటే గతంలో జనసేన వల్ల మనకు ఓట్లు విడిపోవడంలో ఓడిపోయిన తప్ప లేకపోతే మనం ఆ రోజు మంచి మెజార్టీ నగ్గుతాం. మరి ఈరోజు జనసేన కూడా మనం తోడైంది కాబట్టి ఎటుకొస్తే మన నియోజకవర్గంలో మనం మంచి మెజార్టీ నగ్గుతాం. అదేవిధంగా మీ గ్రామాల్లో 2014-19 వరకు కూడా మీ గాడిమూగ పంచాయతీ అంతా కూడా బ్రహ్మాండంగా 14 అక్కడ మెజార్టీ ఇస్తే మీ గ్రామంలో ఉన్న అన్ని అంబులెన్స్లు కూడా అభివృద్ధి చేసాం. మరి దానికి రెట్టింపు సంక్షేమాన్ని అభివృద్ధిని మళ్ళీ మనం వచ్చే ప్రభుత్వం 2024 నుంచి 29 వరకు కూడా తప్పనిసరిగా మీ గ్రామ అభివృద్ధికి నేను కృషి చేస్తాను. మరి ఈరోజు పెద్దలందరూ సహకార సందర్భంలో మరి మీ గ్రామ సర్పంచ్ గారు కూడా మన జాయిన్ అవ్వడం జరిగింది. మన ఎంపీటీసీ గారు నౌకరాజు గారు కూడా జాయిన్ అవ్వడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మీ గ్రామం నుంచి మంచి మెజార్టీ ఇస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా మీ గ్రామంలో ఏ సమస్య ఉన్నా మా సమస్య తీసుకుని పరిష్కారం చేస్తాం. మీరు అందరూ గతంలో ఏ విధంగా చేసాం మీ అందరికీ తెలుసు. మీ హాస్పిటల్ అంతా కూడా అలా నిరుపయోగం ఉండిపోయింది. సతీష్ గారు 5 సంవత్సరాల హాస్పిటల్ ఓపెన్ చేయలేకపోతే ఆ హాస్పిటల్ ఓపెన్ చేస్తాం. అదేవిధంగా మన గాడిమూగ కావాల్సిన మరి ఫిల్టర్ బెడ్స్ పెట్టి అందరికీ మంచినీళ్ళు ఇచ్చాం. మరి అదేవిధంగా మీకు శ్మశాన వాటి కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి తప్పనిసరిగా గ్రామాల్లో ఏదైతే మీకు మంచినీళ్ళు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఏ ఇబ్బందుల్లో పరిష్కారం చేస్తాం. మరి రెట్టింపు సంక్షేమం మీ అందరికీ చెప్పుకోవడం ఇంటికి వచ్చి మీ అందరికీ కూడా తప్పకుండా అన్ని రకాలుగా ముందుకు వెళ్ళడానికి మరి ఈరోజు మన గాడిమూగ పెద్దలందరూ సమక్షంలో మన గ్రామ కమిటీ కానీ మన ఈశ్వరరావు కానీ మన సర్పంచ్ గారు కానీ మన ఎంపీటీసీ గారు కానీ అందరి సమక్షంలో మరి ఈరోజు మీ అందరూ జాయిన్ అయినందుకు చాలా సంతోషం. మరి అందరినీ పాత కొత్త అనే భేదం లేకుండా మీ అందరినీ కూడా కలిపేస్తాం. మీరు అందరూ కూడా అదేవిధంగా తప్పనిసరిగా 2 ఓట్లు సైకిల్ గుర్తుకోండి. బాలయోగి గారు అబ్బాయిని ఎంపీగా పెట్టాను, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా సహకరించింది. అదేవిధంగా మీ గ్రామంలో ఏ సమస్యలు మా సమస్యలు తీసుకుని ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే సుందరపాలెంలో ప్రచార కార్యక్రమం బైపాస్ సమీపంలో కొలువైన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద నూతనంగా ఏర్పాట్లు చేసిన హనుమాన్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు అనంతరం వేద పండితులు ఆశీర్వదించారు. బైపాస్ సమీపంలో కొలువైన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద నూతనంగా ఏర్పాట్లు చేసిన హనుమాన్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు అనంతరం వేద పండితులు ఆశీర్వదించారు. సర్వాభిరైవేనం దేవతాభిరుద్ధరతి యావతైర్వే దేవతాస్తా సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో వేదమస్కుర్యాన్న శ్రీలంగే తే దేశాయ ఏవ దేవతా ప్రియనాతి శతమానం భవతి సదాయ పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ఆయుసిద్ధి అభయాంజనేయ స్వామి ప్రసాదేన ఇది మానస శీఘ్రమేవ అధికార సిద్ధిరస్తు భయాస్తు. కాకినాడ రూరల్ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పంతం నానాజీ రూరల్ ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు. ఆయనతో పాటుగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు, కోకో ఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ రామ్ కుమార్ ఉన్నారు. అధిక సంఖ్యలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పంతం నానాజీ రూరల్ ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు. ఆయనతో పాటుగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు, కోకో ఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ రామ్ కుమార్ ఉన్నారు. అధిక సంఖ్యలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Hey!
ఒక్క నిమిషం సైలెన్స్. మా కూడా కాదు, మీ కూడా ఎక్కువ. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ యొక్క ఉమ్మడి అభ్యర్థిగా నేను కాకినాడ రూరల్ నామినేషన్ వేయడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున ఈ మూడు పార్టీలకు చెందినటువంటి కేడరే కాకుండా ప్రజలు, సామాన్య ప్రజలు, సాధారణంగా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు వస్తారు, రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు వస్తుంటారు మనం ఎప్పుడన్నా నామినేషన్ వేస్తే. కానీ ఈసారి సామాన్య ప్రజలు భారీ ఎత్తున ఈ నామినేషన్లో పాల్గొనడం జరిగింది. ఈ నామినేషన్ మాకు సగం విజయంగా ఇవ్వాలనిపిస్తూ ఉంది. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున సామాన్య ప్రజలు బయటకు వచ్చారు అంటే దాని అర్థం ఈ ప్రభుత్వాన్ని మార్చిపోతూ ఉన్నారు అర్థం చాలా క్లియర్గా కనపడుతూ ఉంది. ఎందుకంటే చాలా విసిగిపోయి ఉన్నారు ఈ ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరూ. ఆ విసుగుదలంతా ఈవేళ మా యొక్క ఊరేగింపులో రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రేపు మేము కాకినాడ రూరల్ ఉమ్మడి అభ్యర్థిగా నేను కొడతా ఉన్నాను. పెళ్లి సత్యబాబు గారు, అనంతలక్ష్మి గారు, అలాగే దాసు గారు, బాబీ గారు, నులుగు వెంకటేశ్వరరావు, మా జిల్లా అధ్యక్షులు ఉత్తమల బాబు గారు, వీరందరి యొక్క సహకారంతో నేను ముందుకు వెళ్ళబోతా ఉన్నాను. అదే కాకపోతే నేను అయిన తర్వాత మటుకు నేను లోకల్ మేనిఫెస్టో, మామూలుగా మేనిఫెస్టో రేపు రిలీజ్ అయిన తర్వాత మా నాయకులు ఇద్దరు పూర్తిస్థాయి మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత దాన్ని పాటిస్తుంటుండే నేను లోకల్ మేనిఫెస్టో, మేము సత్యబాబు గారు అందరూ కలిసి కూర్చుని ఒక లోకల్ మేనిఫెస్టో తయారు చేసుకోబోతా ఉన్నాం. ఆ లోకల్ మేనిఫెస్టో మీద మేము రేపు పొద్దున తెలుగుదేశం, జనసేన కలిపి ఇక్కడ పరిపాలన సాగించబోతున్నాం. ప్రతి తెలుగుదేశం కార్యకర్త, ప్రతి జనసేన కార్యకర్త, ప్రతి బీజేపీ కార్యకర్త కూడా రేపు మేము పరిపాలన వచ్చిన తర్వాత గుర్తింపు పడతారు. ప్రతి ఒక్కరిని కూడా సమాన న్యాయంతో మేము చూడబోతా ఉన్నాం. అట్లాగే రేపు లోకల్ మేనిఫెస్టోలో ప్రధానమైన అంశం మౌలిక సదుపాయాలు. ఈవేళ ఈ రాష్ట్రంలో పరిస్థితి ప్రజలు ఏమి అడుక్కోవట్లేదు, ఏమి అది కావాలి ఇది కావాలి ఉత్తమ కోరికలు లేవు. ప్రజలకు ఒకటే కోరిక ఇవ్వాలి, నా ఇంటికి రోడ్డు, నా ఇంటి దగ్గర కాలువ, నా సెప్టిక్ ట్యాంక్లో నీరు బయటకు వెళ్ళాలా, అది ఎంత దారుణం, ఆ నీరు బయటకు వెళ్ళాలా, ఆ కాలువ క్లీన్ చేసి మనిషి కావాలా, ఈది చివరి దీపాలు కావాలా, దోమల మందు కొట్టాలా, తగిన మంచినీరు ఇవ్వాలా. ఈ ప్రజలు అడుక్కునే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చేసింది. కాబట్టి ఆ మౌలిక సదుపాయాలు ఫస్ట్ ఎజెండాగా పెట్టుకోవడం జరుగుతుంది. పెట్టుకుని ఆ తర్వాత మిగిలిన మేనిఫెస్టోని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. కాకినాడ నగరంలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నిన్నటి నుంచి మొదలైంది. అందులో భాగంగా కాకినాడ నగర టీడీపీ అభ్యర్థి వనమాడి కొండబాబు ఈరోజు నామినేషన్లు వేశారు. అత్యధిక సంఖ్యలో భారీగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నామినేషన్ వేసిన అనంతరం వనమాడి కొండబాబు మీడియాతో మాట్లాడారు. కాకినాడ నగరంలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నిన్నటి నుంచి మొదలైంది. అందులో భాగంగా కాకినాడ నగర టీడీపీ అభ్యర్థి వనమాడి కొండబాబు ఈరోజు నామినేషన్లు వేశారు. అత్యధిక సంఖ్యలో భారీగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నామినేషన్ వేసిన అనంతరం వనమాడి కొండబాబు మీడియాతో మాట్లాడారు. దయచేసి మాట్లాడద్దు. మరి ఈరోజు కాకినాడ సిటీ అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ చేయడం జరిగింది. ఈ రోజున నాకు ఈ అవకాశం కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఈరోజు కూటమి అభ్యర్థిగా జనసేన, బీజేపీ వాళ్ళ సపోర్ట్ తో ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది. వారికి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ,
ఈరోజు నామినేషన్ సమయంలో ఈరోజు కాకినాడ నగరంలో కార్యకర్తల నాయకులతో ఏదో సింపుల్ గా నామినేషన్ చేయాలని మేము ప్రకటన చేసుకోవడం జరిగింది. కానీ పెద్ద ఎత్తున ప్రజలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు ఈ నామినేషన్ ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టామో దానికి పెద్ద ఎత్తున వచ్చి నాతో పాటు పాలు పంచుకున్నారు. వారు మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, బీజేపీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదే సందర్భంలో కాకినాడ నగరంలో నామినేషన్ వేసే సమయంలో మేము వస్తున్న సమయంలో చాలా చోట్ల ప్రజలు ఎక్కడికెక్కడ స్వాగతం పలకడానికి అక్క చెల్లెలు కానీ అందరూ కూడా రోడ్డుపై ఎండలో నిలిచున్నారు. కానీ సమయభావం తక్కువ ఉండడం వాళ్ళ దగ్గర నేను ఆగలేకపోయాను. ఎందుకంటే తక్కువ టైం ఉంది, అంటే ముహూర్తం టైంలో నామినేట్ చేయాలని చెప్పి నేను ఎక్కడెక్కడ ఆగలేక స్పీడ్గా రావడం జరిగింది. మా సమయభావం లేక మీ స్వాగతాన్ని నేను స్వీకరించలేకపోయాను. మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి మిమ్మల్ని గౌరవించుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అక్క చెల్లెలు ఎవరు కూడా బాధపడొద్దని ప్రజలను కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, ఈ రోజున కాకినాడ నగరం గురించి మీ అందరికీ తెలుసు. 2 సార్లు శాసనసభ్యులుగా పనిచేశాను. నేను 2 సార్లు శాసనసభ్యులుగా పనిచేసి ఈ కాకినాడ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా కాకినాడ ప్రజల యొక్క అభివృద్ధి ఏది ఆకర్షించారో దాని విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళాను. మీ అందరికీ తెలుసు. గతంలో అయితే స్మార్ట్ సిటీ తీసుకొచ్చి కాకినాడని దేశంలోనే నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం చేస్తాం. కానీ మేము ఓడిపోవడం జరిగింది. అలాంటి స్మార్ట్ సిటీని ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. మీకు అందరూ తెలుసు. మంది కోకినాడ అనేవారు, కోకినాడది కాకినాడ అయింది. కాకినాడ స్మార్ట్ సిటీ చేశాం మేము. అలాంటి స్మార్ట్ సిటీని గంజా సిటీగా, డ్రగ్స్ సిటీగా మార్చేశాడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అలాంటి సమయంలో ఈ రోజు ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ రోజు ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్న ప్రజలారా, కాకినాడ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు కూడా ఈ రోజున ఈ కాకినాడ సిటీని ఏదైతే గంజా సిటీగా, డ్రగ్స్ సిటీగా మార్చారో అలాంటి సిటీని మళ్ళీ గంజా, డ్రగ్స్ రహిత సిటీగా మార్చి రాష్ట్రంలోనే నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దడానికే ఈ కొండబాబు కృషి చేస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఆ విధంగా గంజా, డ్రగ్స్ సిటీ కాదు, ఈ రోజున గంజా, డ్రగ్స్ సిటీ కాదు, మీ అందరికీ తెలుసు. పెన్షనర్ ప్యారడైజ్ కింద సిటీని పిలువబడేది. ఈ జిల్లాలో ఎవరైనప్పుడు కూడా రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు కానీ, వ్యాపార సంస్థలు కానీ, పెద్ద ఇండస్ట్రియలిస్టులు కానీ కాకినాడ ఇల్లు కట్టుకుని సుఖంగా ఉండాలని ఆలోచించేవారు. అలాంటిది ఈ రోజు కాకినాడ ఇల్లు కట్టుకోవడానికి భయపడుతున్నారండి. ఈ రోజు రౌడీలు, గూండాలు పెరిగిపోయారు. ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ కబ్జాలకు గురి అవుతున్నాయి. ఆ విధంగా పెద్ద ఎత్తున మీకు ఇష్యూస్ అన్ని జరిగినాయి కూడా. ఆ ప్రజలకు మేము అండగా కూడా నిలిచాం ప్రతిపక్షంలో. ఈ రోజు అధికారంలోకి వస్తున్నాం. ఈ రోజు కాకినాడ పెన్షనర్ ప్యారడైజ్ సిటీ అని ఏదైతే పిలవబడ్డారో అలాంటి వాళ్ళందరూ కూడా వ్యాపార సంస్థలకి, అదేవిధంగా ఉద్యోగస్తులకి అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఏదైతే కలలు కన్నారో, కాకినాడ ఏ విధంగా ఉండాలనుకున్నారో ఆ కళలను నెరవేర్చే బాధ్యత ఈ కొండబాబు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ అందరికి కూడా ఆ విధంగా అభివృద్ధి చేసి చూపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తుంటే ఈ రోజు మరొకసారి ఈ నామినేషన్ దాఖలు చేసే సమయంలో నాతో పాటు పెద్ద ఎత్తున వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి దూసుకుపోతోంది. చినరాజప్ప. వైసీపీ ప్రభుత్వం ఓడిపోవాలి, రాష్ట్రం బాగుపడాలనే పవన్ కళ్యాణ్ ధ్యేయం. చినరాజప్ప. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి దూసుకుపోతోంది. చినరాజప్ప. వైసీపీ ప్రభుత్వం ఓడిపోవాలి, రాష్ట్రం బాగుపడాలనే పవన్ కళ్యాణ్ ధ్యేయం. చినరాజప్ప. ఘట్టం ప్రారంభమైంది. నిన్న నుంచి కూడా మా నాయకులందరూ కూడా వేయటం జరిగింది. మరి ఈరోజు అమలాపురంలో ఆనందరావు గారు నామినేషన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉమ్మడి పార్టీ సపోర్ట్ తోటి వీళ్ళ నామినేషన్ వేయటం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే వీళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ కూటమి దూసుకుపోతుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా మరి తెలుగుదేశం పార్టీ గ్రామాలు వీళ్ళ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటం, అందరూ కూడా పూర్తి సపోర్ట్ చేయటం, ప్రచారానికి వెళ్ళినప్పుడు మరి వేలాది మంది కూడా రావటం ఇవన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గత 14-19లో బాగా పనిచేశాడు. గత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి 5 సంవత్సరాలు కూడా మరి ఏమీ చేయకుండా, అభివృద్ధి చేయకుండా, సంక్షేమం చేయకుండా
నాటకాలు ఆడి ఏదో అత్యాతనని ఇచ్చేతనని చెప్పాడు. ఎక్కడ కూడా పనులు జరగలేదు. ఇలా అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. ఎస్సీ వర్గం, బీసీ వర్గం ముఖ్యంగా బాగా ఇబ్బంది పెట్టాడు. ఎస్సీ సప్లైన్ అన్ని కూడా రద్దు చేసి కార్పొరేషన్ రద్దు చేసి కార్పొరేషన్ పెట్టాడు కానీ నిధులు ఇవ్వకుండా, అలాగే బీసీకి కార్పొరేషన్ పెట్టాడు. ఎన్నో కార్పొరేషన్ పెట్టానని చెప్పాడు, అది నిధులు ఇవ్వలేదు. దాని మీద అన్ని వర్గాల ప్రజలు కూడా ఇలా వ్యతిరేకంగా ఉన్నారు. అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటమిగా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి పనిచేస్తున్నారు. ఇద్దరు కూడా ఇలా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన దేశం ఒకటే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి, ఈ రాష్ట్రం బాగుపడాలని ఆలోచనతో ఉన్నాడు కనుక అందరం కలిసి పనిచేస్తున్నాం. భవిష్యత్తులో ఈ ఎన్నికల్లో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలి, అలాగే ఆనందరావుని అమలాపురంలో గెలిపించాలని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే పార్లమెంట్కి సంబంధించి హరీష్ గారు ఇక్కడ పార్లమెంట్కి పోటీ చేస్తాడు, తను కూడా నామినేషన్ వేస్తాడు. ఇలా ఆఫీస్ ఓపెన్ చేశాడు. మరి ఆయన కూడా అభినందన తెలియజేసుకుంటూ ఆయన కూడా విజయం సాధించడానికి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఓట్లు వేయాలని చెప్పి కోరుతున్నాం. అల్లూరు జిల్లా రంపచోడవరం పసుపుమయమైన రంపచోడవరం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా మిర్యాల శిరీషాదేవి నామినేషన్ దాఖలు చేసిన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మిర్యాల శిరీషాదేవి మాజీ అబ్జర్వర్ ఎర్ర వేణుగోపాల్ రాయుడు, మాజీ శాసనసభ్యులు చిన్నం బాబు రమేష్ జన సందోహంలో రంపచోడవరం పూర్వ వైభవం రాబోతుందంటూ ఉద్ఘాటన. అల్లూరు జిల్లా రంపచోడవరం పసుపుమయమైన రంపచోడవరం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా మిర్యాల శిరీషాదేవి నామినేషన్ దాఖలు చేసిన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మిర్యాల శిరీషాదేవి మాజీ అబ్జర్వర్ ఎర్ర వేణుగోపాల్ రాయుడు, మాజీ శాసనసభ్యులు చిన్నం బాబు రమేష్ జన సందోహంలో రంపచోడవరం పూర్వ వైభవం రాబోతుందంటూ ఉద్ఘాటన. ఇలాంటి బోట గప్ప మాటలకి ఎవరు నమ్మొద్దండి. అంతేకాదు పోలవరం మనకి 7 మండలాలు ఉన్నటువంటి సమస్యలు ఒకటైతే పైన 4 మండలాల సమస్యలు చాలా వేరు. పోలవరం అనేది పూర్తి చేయలేదు. ప్రతిసారి వరదలు రావడం, ప్రాంతం మునిగిపోవడం, వాళ్ళు కొండలు పట్టుకోవడం, మళ్ళీ సంపాదించిన డబ్బంటే మళ్ళీ ఆ ఇల్లులు కట్టుకోవడం, పంట పోయిన దాన్ని మళ్ళీ బాగు చేసుకోవడం, ఇదే పరిస్థితి. కానీ వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.